జీఎస్టీపై అవగాహన కార్యక్రమం మండల కేంద్రమైన సిద్ధవటంలోని వెలుగు కార్యాలయంలో ఎంపీడీఓ ఫణిరాజ్ కుమారి అధ్యక్షతన సమావేశం నిర్వహించి జీఎస్టీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి ఫణిరాజ్ కుమారి శనివారం మాట్లాడుతూ మన భారతదేశ ప్రధాని మోడీ చేసే తిరుగుబాటును మనమందరం గ్రామస్థాయి నుండి బలపరిచే విధంగా అమెరికా తయారు చేసే విదేశీ వస్తువులను కొనుగోలు తగ్గించాలని, గ్రామస్థాయి నుండి విప్లవం వచ్చే విధంగా డ్వాక్రా సంఘ సభ్యులు ప్రతి ఒక్కరూ సహకరించాలని, స్వదేశీ విదేశీ వస్తువులపై జీఎస్టీ నిబంధనలపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగే విధంగా డ్వాక్రా సంఘం లీడర్లు సభ్యులకు అవగాహన కల్పించాలని తెలిపారు. నేను చేస్తేనే మీరు చేయగలుగుతారు, అంతేనా? నేను చేయలేదని మీరు చేయలేదు, ఫస్ట్ మీతో చేయాలా. పల్లెల్లో నుంచి రావాలా విప్లవం అనేది ఏదైనా కూడా పల్లెల్లో నుంచి వస్తేనే మంచి కానీ చెడు కానీ బయట అభివృద్ధి చెందుతుంది. ప్రతి ఒక్క సాయంత్రం మీటింగ్ ఎక్కడ పెట్టుకుంటున్నారు సుజాత? కానీ 2 గంటల నుంచి మొదలు పెట్టండి. మేడం వస్తారు కాబట్టి లోకల్ గా బేబీ రాని అరేంజ్ చేసుకుంటారు. అలవాటు చేసుకోండి అని మనకి ఇచ్చినారనమాట. వీటిల్లో స్వదేశీ వస్తువులు ఏంటి, విదేశీ వస్తువులు ఏంటి అనేది చెప్తా. మీరు ఏమైతే వింటారో మీకు అర్థం కాకుంటే మళ్ళీ అడగండి. మీరు పూర్తి అవగాహన కలిగి ఉండి మళ్ళీ మీరు గ్రామ మహాసభ మీటింగ్లలో సభ్యులకి అవగాహన కల్పించాలి. అందరికీ తెలియకపోవచ్చు కదా, తెలియని వాళ్ళకి తెలియజెప్పడమే మన బాధ్యత అనేది. కాబట్టి దీంట్లో స్వదేశీ వస్తువులు అనేవి డాబర్ అనే కంపెనీ ద్వారా తయారు చేసేటువంటి మెస్వాకు, వీకో అంటే టూత్ పేస్ట్ అన్ని, వీకో, ఇంకోటి బబుల్, పతంజలి, శ్రీశ్రీ, హిమాలయ, వైద్యనాథు, అజంతా, నీము, స్థానిక గో బ్రాండ్స్, ఇవన్నీ మన స్వదేశీ వస్తువులు. ఇంకోటి కోల్గేట్, పెప్సోడెంట్, సెన్సోడినో, లివర్, ఆయుష్, ఓరల్ బి, హిందుస్థాన్ యూనిలివర్, ఇవన్నీ విదేశీ వస్తువులు. వాటిని మనం తగ్గించాలి. ఎందుకంటే వాటి మీద ఇప్పుడు పర్సెంటేజ్ అనేది ఇంతకుముందు 10% ఇప్పుడు 46% పెంచుతారు జీఎస్టీ. ఎందుకు? ఎగ్జాంపుల్ మన అమెరికానే చూస్తున్నాం. మన పిల్లలందరూ ఇప్పుడు ఎగ్జాంపుల్ మన సభ్యుల పిల్లలందరూ అమెరికా పంపిస్తున్నారు. అన్ని సిస్టమ్ లో బాగా చేస్తున్నారు, అందరూ కంపెనీలలో బాగా సంపాదించి పెడతారని. కానీ వాళ్ళకి అక్కడ ఆ అధ్యక్షుడు వీళ్ళ మీద ఎక్కువ వాళ్ళ మీద నిబంధన. విదేశీ వస్తువును కొనడము, ముఖ్యంగా అమెరికా తయారు చేసిన వస్తువుని కొనడం తగ్గించాలి పూర్తిగా. అందుకనే ఇదంతా పెట్టింది. కాబట్టి మన ప్రధానమంత్రి చేసే అంటే ఈ తిరుగుబాటుని మనమందరము బలపరచాలి. మనమందరం చేస్తేనే కదా ఆయన కూడా సపోర్ట్ చేస్తారు. మనం బలపరచాలా.